మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ పూర్తిగా నాశనమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కేవలం 48 గంటల్లోపే ఇరాన్ తన అసలు విశ్వరూపాన్ని చూపించింది. అగ్రరాజ్యం గర్వించే అత్యాధునిక యుద్ధ విమానాల్లో పిట్టల్లా కూల్చేస్తూ అమెరికా రక్షణ వ్యవస్థలకే సవాల్ విసురుతోంది. అసలు గగనతలంలో ఏం జరుగుతోంది? ఇరాన్ ఇంత ధైర్యంగా అగ్రరాజ్యాన్ని ఎలా ఢీ కొట్టగలుగుతోంది? ఏప్రిల్ 3 శుక్రవారం అమెరికా వాయుసేన చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఇరాన్ సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో అమెరికాకు చెందిన 2 శక్తివంతమైన యుద్ధ విమానాలు, 5 అత్యాధునిక డ్రోన్లు మరియు పలు క్రూయిజ్ క్షిపణులు నేలకూలాయి. ఖొమేయిన్, జంషాన్ ప్రావిన్సుల మీదుగా దూసుకొచ్చిన అమెరికా క్షిపణులను ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు గాల్లోనే తుత్తునీళ్లు చేశాయి. ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయకుండా ఇరాన్ చేసిన ఈ ఎదురుదాడి వాషింగ్టన్ను విస్మయానికి గురి చేసింది. మొదట నైరుతి ఇరాన్ పర్వత ప్రాంతాల్లో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. అందులోని 2 పైలట్లలో ఒకరు ఇజ్రాయెల్ దళాల సహాయంతో తప్పించుకోగా మరొకరి ఆచూకీ గల్లంతైంది. అయితే దారుణమేంటో తెలుసా? ఈ పైలట్లను రక్షించడానికి గాలింపు చర్యల కోసం వచ్చిన A-10 థండర్ బోల్ట్ విమానాన్ని కూడా ఇరాన్ వదలలేదు. ఇరాన్ దాడుల ధాటికి తట్టుకోలేక ఆ పైలట్ కువైట్ సరిహద్దుల్లో విమానాన్ని వదిలేసి పారాచూటు ద్వారా దూకేశాడు. ఇలా ఒకదాని వెనక ఒకటి 2 ప్రధాన యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు కోలుకోలేని దెబ్బగా కూడా చెప్పాలి. కేవలం యుద్ధ విమానాలే కాదు, అమెరికా గూఢచారి వ్యవస్థకు కళ్లుగా భావించే డ్రోన్లను కూడా ఇరాన్ వేటాడింది. ఇస్ఫహాన్ మీదుగా నిఘా పెట్టిన 2 MQ-9 రీపర్ దాడి డ్రోన్లను బుషెహర్ సమీపంలో ఒక హెర్మెస్ డ్రోన్ను ఇరాన్ నేలకూల్చింది. వీటితో పాటు సహాయక చర్యల కోసం మోహరించిన 2 UH-60 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో పలువురు అమెరికా సైనికులు గాయపడ్డారు. గగనతలంపై తమకు పూర్తి పట్టుందని ఇరాన్ ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఇరాన్ ఇంత ధైర్యంగా ఎదురుదాడి చేయడానికి ప్రధాన కారణం ఆ దేశం వద్ద ఉన్న అపారమైన క్షిపణి సంపత్తి. పశ్చిమాసియాలోని అతిపెద్ద మరియు వైవిధ్యమైన క్షిపణి వ్యవస్థ ఇరాన్ సొంతం. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను రెప్పపాటులో ఛేదించగల ఖైబర్ షికాన్, ఫతా వంటి హైపర్సోనిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. అమెరికా విమానాలను గుర్తించి కూల్చడంలో ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన రక్షణ వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తాజా ఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. అమెరికాను వణికిస్తున్న అసలు శక్తి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది కేవలం సాధారణ సైన్యం కాదు, అత్యంత కరుడుగట్టిన సైద్ధాంతిక పోరాట పటిమ కలిగిన విభాగం. అత్యాధునిక సాంకేతికతను వాడటంలోనే కాదు, గెరిల్లా యుద్ధ తంత్రాల్లోనూ వీరు ఆరితేరినవారు. అమెరికా యుద్ధ విమానాలను కూల్చటం, పైలట్ల కోసం వేట కొనసాగించటం, శకలాలను ట్రక్కుల్లో ప్రదర్శించడం ద్వారా అమెరికాపై మానసిక యుద్ధాన్ని వీరు సమర్థవంతంగా నడుపుతున్నారు. ఇరాన్ ఒంటరిగా పోరాటం లేదు. తన రెసిస్టెన్స్ యాక్సెస్ ద్వారా అమెరికా ఇజ్రాయెల్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెబనాన్లోని హిజ్బుల్లా, యమన్లోని హౌతీలు, ఇరాక్ మరియు సిరియాలోని సాయుధ గ్రూపులు ఒకేసారి దాడులు చేస్తూ ఉండడంతో అమెరికా తన శక్తినంతా ఇరాన్ పైనే కేంద్రీకరించలేకపోతోంది. దీనికి తోడు రష్యా, చైనాల నుంచి అందుతున్న పరోక్ష మద్దతు, సాంకేతిక సహకారం ఇరాన్కు కొండంత అండగా నిలుస్తోంది. ఇరాన్ తన దేశ మౌలిక సదుపాయాలు, ఉదాహరణకు కారజ్ వంతెన దెబ్బతిన్న
ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజు జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ప్రయత్నం చేస్తోంది. కువైట్ రిఫైనరీలపై దాడులు, అబుదాబిపై క్షిపణి ప్రయోగాలు చేస్తూ యుద్ధం గనక ముదిరితే పశ్చిమాసియాలో ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ బుల్లెట్లతో సమాధానం చెప్తోంది. గగనతలంలో అగ్రరాజ్య విమానాలను కూలుస్తూ తన సత్తా చాటుతోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాను ఒక పెను విధ్వంసం వైపు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.